Hi friends, good morning all. Today our topic is modal auxiliary verbs. నేను ఆల్రెడీ వెర్బ్ గురించి మన క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అందులో మనకి టూ టైప్స్ ఉన్నాయని, మెయిన్ వెర్బ్, ఆక్సిలరీ వెర్బ్స్. అందులో మెయిన్ వెర్బ్లో ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అండ్ ఆక్సిలరీలో ప్రైమరీ అండ్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అని నేను చెప్పుకున్నాం. అందులో మూడింటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మోడల్ ఆక్సిలరీ వెర్బ్ గురించి చూద్దాం. అసలు మోడల్ ఆక్సిలరీ వెర్బ్ ఏంటి అంటే మే, మైట్, కెన్, కుడ్, షెల్, షుడ్, విల్, వుడ్, ఆట్ టు, నీడ్ టు, డేర్ టు, ఇవన్నీ కూడా మనకి మోడల్ ఆక్సిలరీ వెర్బ్లోకి వస్తాయి అన్నమాట. వాటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మోడల్ ఆక్సిలరీ వెర్బ్ అన్నది అసలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని చూద్దాం. మోడల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ హెల్పింగ్ వెర్బ్స్ విత్ ద మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్కి మనం సహాయక్రియగా ఈ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. అలాగే ద నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ ఆర్ ద పర్సన్ ఆఫ్ ది సబ్జెక్ట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ మోడల్స్. ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ యొక్క నెంబర్ కానీ, సబ్జెక్ట్ ఏ పర్సన్ అన్నది కానీ ఎప్పుడు కూడా మోడల్ పైన ఎటువంటి ఎఫెక్ట్ కూడా చూపించదన్నమాట. అంటే ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ అవ్వచ్చు, లేదా ఫస్ట్ పర్సన్ అవ్వచ్చు, సెకండ్ పర్సన్ అవ్వచ్చు, థర్డ్ పర్సన్ అవ్వచ్చు. ఏదైనా కూడా మనకి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదన్నమాట. ఐ కెన్ డూ ఇట్, దే కెన్ డూ ఇట్. ఇక్కడ ఐ వాడినా, దే వాడినా, అంటే ఫస్ట్ పర్సన్ వాడినా లేదంటే థర్డ్ పర్సన్ వాడినా కూడా మనకి మోడల్ అన్నది ఎటువంటి మార్పు కూడా రాదనమాట. నెక్స్ట్, మోడల్స్ ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై ది ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్. అంటే ఎప్పుడు కూడా మోడల్స్ తర్వాత ఫస్ట్ ఫామ్ అంటే V1 మాత్రమే యూజ్ చేయాలి. అంటే బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్, ప్రిపోజిషన్ టు ఫాలోస్ ది మోడల్స్ ఆర్ట్ అండ్ యూజ్డ్. అండ్ యూజ్డ్ అండ్ ఆర్ట్ ఈ రెండింటి తర్వాత కూడా మనం టూని యూజ్ చేస్తాం అనమాట. ఆర్ట్ టు, యూజ్డ్ టు, అలా మనం టూని యూజ్ చేస్తాం. నెక్స్ట్, సమ్ మోడల్స్ నీడ్, డేర్ అండ్ యూజ్డ్ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ మెయిన్ వెర్బ్స్ ఇన్ ద సెంటెన్స్. ఒక్కొక్కసారి మనం నీడ్, డేర్, యూజ్డ్ ఈ మూడింటిని కూడా సెంటెన్స్లో మెయిన్ వెర్బ్గా కూడా యూజ్ చేస్తామన్నమాట. సో అందువల్ల వీటిని మనం మార్జినల్ లేదా సెమీ మోడల్స్ అని కూడా చెప్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మే, మైట్ గురించి చూద్దాం. ద మోడల్ ఆక్సిలరీ వెర్బ్ మే కెన్ బి యూజ్డ్ ఇన్ టు ఆస్క్ ఫర్ పర్మిషన్ ఆర్ టు గ్రాంట్ పర్మిషన్. మనం ఏదైనా ఒక పర్మిషన్ అడగాలి అనుకున్నా లేదంటే ఒక పర్మిషన్ ఇవ్వాలి అనుకున్నా మనం మేని యూజ్ చేస్తాం అనమాట. మే ఐ గో నౌ, నేను ఇప్పుడు వెళ్ళొచ్చా అని పర్మిషన్ అడుగుతాం అనమాట. ఎస్ యు మే, ఎస్ నీవు వెళ్ళొచ్చు అని పర్మిషన్ ఇచ్చారనమాట. అలా అడగడానికి, ఇవ్వడానికి రెండింటికి కూడా మనం మేని యూజ్ చేస్తాం. నెక్స్ట్, మే ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఇన్ఫార్మల్ రిక్వెస్ట్. అంటే వాళ్ళని అడగకుండా, ఫార్మల్ కాదు ఇక్కడ, ఇన్ఫార్మల్ అంటే అమర్యాద అంటాం. అంటే వాళ్ళు అడగకుండా చేసేసి తీసుకున్నామని చెప్తాం అనమాట. మే ఐ బారో యువర్ పెన్, నేను మీ పెన్ తీసుకున్నాను. మే ఐ హ్యావ్ ది సాల్ట్ ప్లీజ్, నేను మీ సాల్ట్ తీసుకున్నాను అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్, మే షో అన్సర్టెనిటీ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ ఏ ఫోర్త్ కమింగ్ ఈవెంట్ వేర్ యాజ్ మైట్ ఈజ్ యూజ్డ్ టు షో రిమోట్ పాసిబిలిటీ. అంటే మేని ఫోర్త్ కమింగ్ అంటే ఏంటి అంటే జరగబోయే ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి మనం పాసిబిలిటీగా చెప్తాం అనమాట. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ద స్కై ఈజ్ క్లౌడీ, ఇట్ మే రైన్ టుడే. అంటే ఆకాశం చాలా మబ్బులతో ఉంది, మేబీ ఇప్పుడు వర్షం పడవచ్చు అని పాసిబిలిటీ మనం చెప్తున్నాం అనమాట ఇక్కడ. హీ మైట్ విన్ ద ఫస్ట్ ప్రైజ్, ఇక్కడ ఏంటి ఖచ్చితంగా చెప్తున్నాం. అంటే అతడు ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటాడు అని అర్థం అనమాట. నెక్స్ట్, మే ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ గుడ్ విషెస్ అండ్ డిజైర్స్. అంటే మనం ఏదైనా ఒక విష్ చేయాలనుకున్నా లేదైనా మన కోరికలు చెప్పడానికైనా కూడా మేని యూజ్ చేస్తాం అనమాట. మే గాడ్ బ్లెస్ యూ, ఇక్కడ మనం విష్ చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ అంటే చల్లగా ఉండు అని అర్థం అనమాట. నెక్స్ట్, మే ఆర్ మైట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు సో పర్పస్. అంటే ఏదైనా ఒక పర్పస్ని తెలియజేయడానికి కూడా మనం మేని కానీ మైట్ని కానీ యూజ్ చేయొచ్చు అనమాట. వి ఈట్ సో దట్ వీ మే లైవ్. అంటే మేము తిన్నాం కాబట్టి ఇప్పుడు బ్రతికి ఉన్నాము అని అర్థం. హీ వర్క్స్ హార్డ్ సో దట్ హీ మే ఎర్న్ గుడ్ లైవ్లీహుడ్. అంటే అతడు చాలా హార్డ్ వర్క్ చేశాడు, ఓకే, అందువల్ల అతను మంచి జీవితాన్ని పొందగలిగాడు అని అర్థం అన్నమాట. నెక్స్ట్, మైట్
మైట్ అన్నది ఎక్కడ యూస్ చేస్తాము అంటే ద యూజ్ ఆఫ్ మైట్ యాడ్స్ మోర్ పొలైట్నెస్ టు ద రిక్వెస్ట్. అంటే మనం రిక్వెస్ట్కి పర్మిషన్కి ఆల్రెడీ మెయిన్ యూస్ చేస్తాం అని చెప్పుకున్నాం, కానీ ఇంకా ఎక్కువ పొలైట్నెస్ కావాలి అనుకుంటే అప్పుడు మైట్ని యూస్ చేస్తాం అనమాట. ఇట్ షోస్ ద స్పీకర్స్ హెసిటేషన్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రాబబిలిటీ దట్ రిక్వెస్ట్ వుడ్ నాట్ బి యాక్సెప్టెడ్. అంటే ఇప్పుడు ఎవరైతే అడగాలి అనుకుంటున్నారో వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ, లేదంటే వాళ్ళు ఇస్తారో ఇవ్వరో అన్న భయం, అలా ఉన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో యాక్సెప్ట్ చెయ్యరో అని అలా అనుకున్నప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ రిక్వెస్ట్ పెట్టి అడుగుతారు కదా, అలాంటప్పుడు మైట్ని యూస్ చేస్తాం అనమాట. మైట్ ఐ బారో యువర్ డైమండ్ నెక్లెస్, నేను మీ డైమండ్ నెక్లెస్ తీసుకోవచ్చా అని అడుగుతున్నాం అనమాట. మైట్ ఐ టాక్ టు ద పిఎం, నేను పిఎం అంటే ఇక్కడ నేను ప్రధానమంత్రితో మాట్లాడవచ్చా అని చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాం అనమాట. అక్కడ జరుగుతుందో జరగదో మనకు తెలీదు, బట్ ఇక్కడ మనం చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాం అనమాట. నెక్స్ట్, మైట్ ఈజ్ ఆల్సో ద పాస్ట్ టెన్స్ ఆఫ్ మే. మేకి పాస్ట్ టెన్స్ ఏంటంటే మైట్. నార్మల్లీ బోత్ మే అండ్ మైట్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్సెస్. మేని మైట్ని కూడా ఎప్పుడు కూడా ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్సెస్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. హౌఎవర్ మైట్ ఈజ్ యూజ్డ్ వెన్ ద రిపోర్టింగ్ వెర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. అంటే ఇక్కడ మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ నారేషన్ చెప్పుకున్నప్పుడు పాస్ట్ టెన్స్ వాడేటప్పుడు అందులో రిపోర్టింగ్ వెర్బ్ ఎప్పుడు కూడా మైట్ మాత్రమే మనం యూజ్ చేస్తామన్నమాట. వెన్ వీ కన్వర్ట్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్ నారేషన్, మే ఈజ్ కన్వర్టెడ్ టు మైట్. అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ నారేషన్ వచ్చేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. ఆ డైరెక్ట్ ఇండైరెక్ట్ నారేషన్లో మనం కన్వర్ట్ చేసేటప్పుడు మే మైట్గా చేంజ్ అవుద్ది అనమాట. ఒక ఎగ్జాంపుల్, హీ సెడ్ ఇట్ మే రైన్ టుడే. అతడు ఏమన్నాడంటే ఈరోజు మేబీ వర్షం పడచ్చు అని చెప్పాడు, అది డైరెక్ట్ అనమాట. హీ సెడ్ దట్ ఇట్ మైట్ రైన్ దట్ డే. ఇక్కడ అదే డైరెక్ట్ ఇండైరెక్ట్గా వచ్చేటప్పుడు ఆ రూల్స్ తెలుస్తాయండి. సో ఇక్కడ మే అన్నది మైట్గా చేంజ్ అవుద్ది, అలాగే టుడే అన్నది దట్ డేగా వస్తుంది అనమాట. సో అలాగ మనం ఇండైరెక్ట్ నరేషన్లో కూడా మైట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇన్ పర్ఫెక్ట్ టెన్స్ ద యూజ్ ఆఫ్ మే ఎక్స్ప్రెస్ ఏ పాసిబిలిటీ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్, whereas the use of might in the past tense expresses a possibility in the past. అంటే మనం పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తున్నప్పుడు మే కానీ యూజ్ చేసాము అనుకోండి పర్ఫెక్ట్ టెన్స్లో, అది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మే యూజ్ చేస్తే పాసిబిలిటీని మనం చెప్తున్నాము అని అర్థం అనమాట. అలా కాకుండా అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మైట్ని యూజ్ చేసాము అనుకోండి, ఆ మైట్ అన్నది దేన్ని తెలియజేస్తుంది అంటే పాసిబిలిటీని చెప్తుంది, కానీ ఆ పాసిబిలిటీ అనేది అప్పుడు జరగలేదన్నమాట. అది జరగలేని పాసిబిలిటీస్ గురించి చెప్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, హీ హ్యాస్ నాట్ అరైవ్డ్ సో ఫార్, హీ మే హ్యావ్ టేకెన్ ఏ రాంగ్ వే. అంటే ఇప్పటికీ కూడా అతను ఇంకా చేరుకోలేదు, మేబీ అతను రాంగ్ రూట్లో వెళ్ళిపోయాడేమో అని అర్థం అనమాట. హీ మైట్ హ్యావ్ బీన్ wounded, అంటే మేబీ అతనికి గాయాలు తగిలి ఉండవచ్చు, బట్ తగలలేదు కానీ తగిలి ఉండవచ్చు అని చెప్తాం అనమాట. అంటే పాస్ట్లో జరిగేది మనం మేబీ జరిగి ఉండవచ్చేమో అని అనుకుంటున్నాం, కానీ తగలలేదు అని అర్థం అనమాట. షీ మైట్ హ్యావ్ కమ్ ఇఫ్ వీ హ్యాడ్ ఆస్క్డ్ హెర్. ఒకవేళ మేము ఆమెను అడిగి ఉంటే ఆమె ఇక్కడికి వచ్చి ఉండవచ్చు, కానీ మేము అడగలేదు అని అర్థం అనమాట. అంటే పాస్ట్లో ఒకవేళ మేము అడిగి ఉంటే, అలా చేసి ఉంటే జరిగి ఉండవచ్చు, కానీ మేము అలా చేయలేదు అని చెప్పడానికి మైట్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, మే అండ్ కెన్. కెన్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఫిజికల్ కెపాసిటీ, క్యాపబిలిటీ ఆర్ మెంటల్ ఎబిలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్. ఏదైతే ఇక్కడ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ కెపాసిటీ కానీ, లేదంటే వాళ్ళ క్యాపబిలిటీ కానీ, లేదంటే వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీ కానీ తెలియజేయడానికి మనం కెన్ని యూజ్ చేస్తాం అనమాట. ఐ కెన్ సాల్వ్ దిస్ పజిల్, నేను ఈ పజిల్ని సాల్వ్ చేయగలను. కెన్ యూ లిఫ్ట్ దిస్ సూట్ కేస్, కొంచెం ఈ సూట్ కేస్ని లిఫ్ట్ చేయగలరా అని మనం అడుగుతున్నాం అనమాట. నెక్స్ట్, బోత్ మే అండ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఫస్ట్ పర్సన్ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్. అంటే మేని కెన్ని ఫస్ట్ పర్సన్తో కూడా యూజ్ చేయొచ్చు. ఎప్పుడు అంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ అంటే ఒక పర్మిషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఫస్ట్ పర్సన్తో యూజ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఐ కెన్ మీట్ ద చైర్మన్ వెన్ ఎవర్ ఐ వాంట్. అంటే నా దగ్గర ఆల్రెడీ పర్మిషన్ నేను తీసుకున్నాను కాబట్టి
నాకు నచ్చినప్పుడు నేను వెళ్ళి అతన్ని కలుస్తాను అనమాట. ఐ కెన్ మీట్ ద చైర్మన్. నాకు ఎప్పుడైతే నచ్చుతుందో అప్పుడు నేను వెళ్ళి చైర్మన్ని కలుస్తాను అని అర్థం అనమాట. ఐ మే మీట్ ద చైర్మన్ వెన్ ఎవర్ ఐ వాంట్. సేమ్ మీనింగే, అక్కడ కెన్ యూస్ చేసాం, ఇక్కడ మే యూస్ చేసాం, రెండు కూడా యూస్ చేయొచ్చు. కానీ మే కంటే కెన్ అన్నది ఎక్కువ యూస్ చేస్తాం అనమాట. మే కంటే కెన్ అన్నది ఎక్కువ యూస్ చేస్తే బాగుంటుంది సెంటెన్స్లో. నెక్స్ట్, మే ఈజ్ యూజ్డ్ విత్ సెకండ్ పర్సన్ వెన్ ద స్పీకర్ హ్యాస్ గివెన్ హిజ్ ఆర్ హర్ పర్మిషన్ టు డూ ద యాక్షన్. ఇక్కడ మేని సెకండ్ పర్సన్తో కూడా యూజ్ చేయొచ్చు. అది ఎప్పుడు అంటే ఇక్కడ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ పని చేయడానికి పర్మిషన్ ఇస్తేనే మనం మెయిన్ సెకండ్ పర్సన్తో యూజ్ చేస్తాం అనమాట. ఎలా అంటే యు మే పార్క్ యువర్ వెహికల్ హియర్. నీవు నీ వెహికల్ని ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అని ఇక్కడ స్పీకర్ అతనికి పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. నెక్స్ట్, కెన్ ఈజ్ యూజ్డ్ విత్ ద సెకండ్ పర్సన్ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఆర్ హర్ అథారిటీ. అంటే అతనికి ఆల్రెడీ అక్కడ పర్మిషన్ ఉంది, అంటే అతనికి దాని మీద హక్కు ఉందన్నమాట. కాబట్టి అలాంటి టైంలో కెన్ యూజ్ చేస్తాం. యూ కెన్ పార్క్ యువర్ వెహికల్ హియర్ అంటే నీ వెహికల్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పీకర్ అన్నవాడు ఇక్కడ పర్మిషన్ ఇవ్వని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అతనికి అక్కడ అథారిటీ ఉంది కాబట్టి అతను వెళ్ళి పార్క్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. నెక్స్ట్, ద యూజ్ ఆఫ్ మే విత్ థర్డ్ పర్సన్ ఎక్స్ప్రెస్ ది పర్మిషన్ గివెన్ బై ది స్పీకర్. అలాగే మేని థర్డ్ పర్సన్తో కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా అంటే స్పీకర్ పర్మిషన్ ఇస్తేనే మనం థర్డ్ పర్సన్తో యూజ్ చేస్తాం అనమాట. హీ మే టేక్ మై అంబ్రిల్లా. నేను అతను పర్మిషన్ ఇచ్చాను కాబట్టి అతడు మేబీ నా గొడుగును తీసుకొని వెళ్ళవచ్చు అని అర్థం అనమాట. హీ మే టేక్ మై స్కూటీ. అతను మేబీ నా స్కూటీని తీసుకొని వెళ్ళి ఉండవచ్చు అని అర్థం అనమాట. అలాగే ఈవెన్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్. మనం మే బదులు కెన్ కూడా యూజ్ చేయొచ్చు. హీ కెన్ టేక్ మై అంబ్రెల్లా. సేమ్, అతను నా గొడుగు తీసుకొని వెళ్ళి ఉండవచ్చు. హీ కెన్ టేక్ మై స్కూటీ. నా స్కూటీని అతను తీసుకొని వెళ్ళి ఉండవచ్చు. హియర్ కెన్ ఎక్స్ప్రెస్ ది అథారిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ దట్స్ హీ డజంట్ హ్యావ్ ది టు టేక్ ఫార్మల్ పర్మిషన్ టు టేక్ ద అంబ్రెల్లా ఆర్ స్కూటర్. ద రిలేషన్ ఆర్ సో ఇన్ఫార్మల్ అండ్ క్లోజ్. అంటే ముందు అంటే ఇక్కడ మే యూజ్ చేయొచ్చు, కెన్ యూజ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ సెంటెన్స్లో ఏంటంటే స్పీకర్ పర్మిషన్ ఇస్తేనే మనం మెయిన్ యూజ్ చేస్తాం. ఇక్కడ కెన్ ఏంటంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కెన్కి ఆల్రెడీ దానిపైన ఆ వస్తువు పైన హక్కు ఉంది కాబట్టి మేబీ అతడు తీసుకొని వెళ్ళవచ్చు అని మనం చెప్తున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ మే నాట్ అండ్ కెనాట్. ఇక్కడ మే నాట్ కెనాట్ ఎలా యూజ్ చేస్తామంటే ద యూజ్ ఆఫ్ మే నాట్ ఎక్స్ప్రెస్ ఇంప్రాబబిలిటీ. అంటే అది జరగకపోవచ్చు, మేబీ జరగచ్చు, జరగకపోవచ్చు. వేరాస్ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇంపాసిబిలిటీ ఆఫ్ యాక్షన్. ఖచ్చితంగా జరగదు అని చెప్పడానికి కెనాట్ని యూజ్ చేస్తాం. ఒకవేళ జరగచ్చు, జరగకపోవచ్చు మనకు తెలియనప్పుడు మే నాట్ అన్నది యూజ్ చేస్తాం అనమాట. ద న్యూస్ మే నాట్ బీ ట్రూ. మేబీ న్యూస్ కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చెప్పలేము అని అనడానికి మే నాట్ అన్నది యూజ్ చేస్తాం. ద న్యూస్ కెనాట్ బి ట్రూ. ఆ న్యూస్ ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఇక్కడ కెనాట్ యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, కెన్ కుడ్. బోత్ కెన్ అండ్ కుడ్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ రిక్వెస్ట్. ఆల్తో కుడ్ ఎక్స్ప్రెస్ పొలైట్నెస్ ఆఫ్ ఏ హయ్యర్ డిగ్రీ. అంటే కెన్ కుడ్ రెండు కూడా మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే కుడ్ ఎక్స్ప్రెస్ పొలైట్నెస్ ఆఫ్ ది హయ్యర్ డిగ్రీ. అంటే ఇంకా ఎక్కువ పొలైట్గా అడగాలి అనుకుంటే కుడ్ అన్నది యూజ్ చేస్తాం అనమాట. అంటే కెన్ కంటే కూడా మనం ఎక్కువ రిక్వెస్ట్ పెట్టి అడగాలంటే కుడ్ మాత్రమే యూజ్ చేస్తాం. కెన్ యూ గివ్ మీ యువర్ అంబ్రెల్లా. అంటే మీ గొడుగు కొంచెం ఇస్తారా అని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ అన్ అప్లికేషన్ ఫామ్. అంటే ప్లీజ్ నా అప్లికేషన్ ఫామ్ సెండ్ చేస్తారా అని ఇంకా ఎక్కువ పొలైట్నెస్గా మనం అడుగుతాం అనమాట. అప్పుడు మనం కుడ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, కుడ్ ఆల్సో ఎక్స్ప్రెసెస్ పాస్ట్ ఎబిలిటీ. అంటే పూర్వం జరిగిన వాటి గురించి చెప్పడానికి కూడా కుడ్ని యూజ్ చేస్తాం అనమాట. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ కుడ్ క్లింబ్ ఎనీ ట్రీస్. అంటే నేను వయసులో ఉన్నప్పుడు, యంగ్గా ఉన్నప్పుడు నేను ఏ చెట్టు అయినా కూడా ఎక్కిపోయేవాడిని. అంటే ఎటువంటి చెట్టు అయినా కూడా ఎక్కేసేవాడిని అని అర్థం అనమాట. వెన్ రామ్ వాజ్ యంగ్ హీ కుడ్ స్విమ్ అక్రాస్ ది రివర్.
రామ్యంగా ఉన్నప్పుడు ఎటువంటి నది అయినా కూడా, ఎటువంటి నదిలో అయినా కూడా ఈదేవాడు అని అర్థం అనమాట. అంటే పాస్ట్, అంటే అప్పుడు వాళ్ళ పూర్వం అలా ఉండేటప్పుడు అలా చేశారు అని చెప్పడానికి మనం కుడ్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, could is also used to express necessity and ability in the present context. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ యొక్క అవసరాన్ని, వాళ్ళ యొక్క ఎబిలిటీని మనం తెలియజేయడానికి కుడ్ని యూజ్ చేయొచ్చు. ఎలా అంటే, కుడ్ యూ రన్ ది బిజినెస్ బై యువర్ సెల్ఫ్. నీ బిజినెస్ని నువ్వు నీ ఓన్గానే రన్ చేసుకోవాలి అని చెప్తున్నావు అనమాట. అంటే అలా చేసుకోవాలి, నీకు అది అవసరం అని చెప్తున్నావు. కుడ్ యూ గెట్ అనదర్ జాబ్, అంటే నీకు ఇక్కడ జాబ్ లేదు, సో నువ్వు వేరే దగ్గరికి వెళ్ళి జాబ్ చేసుకో అని చెప్తున్నావు అనమాట. కుడ్ ఈజ్ యూజ్డ్ విత్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ ఏ పాస్ట్ పాసిబిలిటీ విచ్ డిడ్ నాట్ హ్యాపెన్. అంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా మన కుడ్ని యూజ్ చేస్తాం. ఎలా అంటే పాస్ట్లో జరగలేని వాటి గురించి మనం చెప్పడానికి వాటిని యూజ్ చేస్తాం అనమాట. హీ కుడ్ హ్యావ్ కాట్ ది ట్రైన్ ఇఫ్ హీ హ్యాడ్ హరీడ్. ఒకవేళ అతను ఫాస్ట్గా వెళ్ళి ఉంటే అప్పుడు అతను ఆ ట్రైన్ క్యాచ్ అయ్యేవాడు అని అర్థం అనమాట. కానీ అప్పుడు అతను ఫాస్ట్గా వెళ్ళలేకపోయాడు కాబట్టి ఆ ట్రైన్ మిస్ అయిపోయాడు అని అర్థం. హీ కుడ్ హ్యావ్ సెంట్ ఏ మెసేజ్. అతను ఒకవేళ ఆ మెసేజ్ పంపించి ఉంటే బాగుండు అని అర్థం అనమాట, కానీ పంపించలేదు అని అర్థం. అంటే పాస్ట్లో జరిగితే బాగుండు అని అనుకున్నాం, బట్ అది జరగలేదు అని అర్థం అనమాట. నెక్స్ట్, కుడ్ ఈజ్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ కెన్. కెన్కి పాస్ట్ ఫామ్ ఏంటి? కుడ్ అనమాట. రమేష్ టోల్డ్ మీ దట్ హీ కుడ్ స్విమ్ అక్రాస్ ఎనీ రివర్. రమేష్ నాకు ఏం చెప్పాడంటే అతడు ఎటువంటి నదిలో అయినా కూడా ఈదగలడు అని చెప్పాడు. ఐ డిడ్ ఆల్ దట్ ఐ కుడ్. నేను చేయగలిగినంత నేను చేశాను అని అర్థం అనమాట. నెక్స్ట్, కుడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ అన్రియల్ కండిషన్స్. అంటే జరగలేని వాటిలో కూడా మనం వీటిని యూజ్ చేస్తాం అనమాట. ఎలా అంటే, ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ స్పేస్ ఐ కుడ్ బిల్డ్ మై ఓన్ గార్డెన్. ఒకవేళ నాకు ఇంకా ఎక్కువ ప్లేస్ ఉండుంటే నేను ఇక్కడ గార్డెన్ని బిల్డ్ చేసుకునేవాడిని, ఇక్కడ ఒక పెద్ద గార్డెన్ కట్టించుకోగలను అని అనుకుంటున్నాడు అనమాట. కానీ అక్కడ ప్లేస్ లేదు, అలా ఉంటే ఒకవేళ నేను కట్టుకునేవాడిని అని అర్థం అనమాట. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ కుడ్ ఫ్లై టు హిమాలయాస్. ఒకవేళ నాకే కానీ రెక్కలు ఉంటే నేను హిమాలయాలకు ఎగురి వెళ్ళిపోయేవాడిని అని అర్థం అనమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇక్కడ నేను చెప్పిన వెబ్ గురించి కూడా మేము ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ పెడతామండి, ఒకసారి వీడియోస్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.